పిల్లోడికి పేరు తప్పడింది సార్. తల్లిది ఇదయింది. మార్చేస్తారని వచ్చాను సార్. తల్లికి వందనం కూడా ఇదవ్వలేదు. ఒక పిల్లోడైతే మామూలు ఫీజు కట్టే ఇదవుతున్నాము. రెండో పిల్లోడు ఆర్చి సార్. అతను పెద్ద పిల్లోడిది ఆర్చి అని పెట్టింది. చిన్న పిల్లోడిది ఇదని పెట్టింది సార్. ఇద్దరిది ఇది అవ్వట్లేదు. ఇది రెండోసారి సార్ రావడం. 4th క్లాస్ చదువుతున్నాడు సార్. సెకండ్ బాబేమో మా పెద్ద బాబేమో 4th క్లాస్ సార్. మా రెండో బాబు వచ్చేటప్పటికి 2nd క్లాస్ సార్. అయితే లిస్ట్లో ఎలిజిబుల్ లిస్ట్లో జూన్ 12 ఎలిజిబుల్ లిస్ట్ ఎలిజిబుల్ అని వచ్చింది. తర్వాత గ్రీవెన్స్లో మా పిల్లోడి పేరే రాలేదు సార్. చిన్నయింది పేరే రాలేదు. సరే అనుకొని 2-3 సార్లు సచివాలయంలో అడిగితే మా రికార్డ్స్లోని మీ అబ్బాయి పేరు లేదన్నారు. సరే అనుకొని 2-3 సార్లుగా తిరగ్గా పాఠశాల ఉన్నతాధికారిని మేము ఇలా స్పందించాం సార్, జరిగింది అని అడిగితే సరే మీ పిల్లల పేర్లు జాయిన్ చేస్తామండి అన్నారు. ఇప్పుడు పిల్లోడిది జాయిన్ చేశారు. 2nd క్లాస్లో ఎలిజిబుల్ లిస్ట్లో పెట్టారు. కానీ గుడివాడ సార్. కానీ ఎలిజిబుల్ లిస్ట్లో ఏంటంటే తల్లిదండ్రుల పేర్లే మారిపోయినాయి సార్. మా పిల్లోడు ఆధార్ కొడితే కొల్లి స్వప్న అని వస్తుంది. ఆవిడది ఎలిజిబుల్ కాదని చూపిస్తుంది సార్. ఇప్పటికి మేము సచివాలయంలో 4-5 సార్లు కంప్లైంట్ పెట్టాం సార్. గ్రీవెన్స్లో పెట్టాం. ఆల్రెడీ నిన్న కూడా పెట్టు వచ్చాం. సరే ఇక్కడ రెండోసారి స్పందిస్తారని కానీ ఇక్కడ రెండోసారి పెట్టి వెళ్తాం సార్. ఏ సచివాలయం? గుడివాడ గుడ్మెన్పేట 2 సార్.